అభిరుచి మీ అభిరుచి. Hi, welcome to Abhiruchi on Wheels. రుచికరమైన వంటలతో మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి ఈ రోజు వరంగల్లో పోటీ పడి వంటలు చేయడానికి మంచి మంచి చిట్కాలు చెప్పడానికి మన పార్టిసిపెంట్స్ అంతా రెడీ, అలాగే ఆడియన్స్ కూడా. సో ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. మరి మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, చెఫ్ రాజు గారు కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఇక్కడ ఆడియన్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి స్పెషల్ రెసిపీస్ చేస్తారో, మరి ఎలాంటి చిట్కాలు చెప్తారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటా పోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది, చూద్దాం. కాలీఫ్లవర్. చాలా రకాలుగా వాడచ్చు, దీన్ని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చక్కగా వంట చేస్తా అంటే టొమాటో కాంబినేషన్ ఇలా కర్రీ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి, చక్కగా చేసుకోవచ్చు. గోబీ మంచూరియా ఇలాంటి స్నాక్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిలో కూడా చక్కగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా వేస్తూ ఉంటారు. సో మంచి ఇంగ్రీడియంట్ అయితే వచ్చింది, చక్కగా పార్టిసిపెంట్స్ గా కూడా ట్రై చేయొచ్చు కొద్దిగా. చూద్దాం మరి ఏం చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లత అండి. లత గారు. మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్రవంతి. శ్రవంతి అండ్ లత. చూసారు కదా, కాలీఫ్లవర్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? చక్కగా టేస్టీగా చేయండి. ఎవరు చేస్తారు ఫస్ట్? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు శ్రవంతి గారు? కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్. ఓకే, స్నాక్ ఐటమ్. ఓకే, మరి కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 3 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా? ఓకే, శ్రవంతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ముందుగా ఒక బౌల్లో బంగాళదుంపలు మెదిపి పెట్టుకోవాలి. సో మీకు డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా ముందు ఆయిల్ పెట్టుకుందాము. ఓకే, బంగాళదుంపను చక్కగా మెదిపేసి బియ్యపిండి వేశారు కదా అందులో. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉడికించిన కాలీఫ్లవర్. ఓకే, బాగా చిన్నగా కట్ చేసేసి ఉడికించేసారా? ఉడికించి బాగా మెదుపుకోవాలి. ఉడికించేసి మెదిపేసేయాలి. ఓకే ఓకే, ఇంకా బాగా మెదిపేస్తున్నా. కానీ చిన్నగా చేసుకుంటే ఆ పీసెస్ మెత్తగా ఉంటే బాగానే ఉంటాయి కదా. డీప్ ఫ్రై కదా అండి, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. అంతేనా? కాలీఫ్లవర్ సరిపోతుంది. అదే కదా మనకి మెయిన్. కాస్త వేసుకోవచ్చు, వేసుకోవాలంటే కదా, అంటే క్వాంటిటీ సరిపడా చూసుకోండి, మీ ఇష్టం, మీరు చేస్తుంటారు కాబట్టి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ కొద్దిగా. ఓకే, ఈ కాలీఫ్లవర్ తో చాలా స్నాక్స్ చూస్తూనే ఉంటాం, కానీ ఈ స్వీట్ కార్న్ కాంబినేషన్ అనేది బాగుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో మరి కాంబినేషన్. కొద్దిగా శనగపిండి. ఓకే, సో బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి ఇన్ని అవసరమా దీనికి? అవునండి, టేస్ట్ కావాలి కదండి. టేస్ట్ కావాలంటే ఇవన్నీ వేయాలా? వేయకపోతే రాదా టేస్ట్? కారం కారం తగినంత, కొద్దిగా సాల్ట్ అండి. ఓకే, కానీ ఇలా అన్ని ఉడికించేసి పెట్టుకుంటే ఈ స్నాక్ ఐటమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా. ఓకే,
కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేసుకోవచ్చు, ఆవిడ అన్ని ఇంతింతే కొద్ది కొద్దిగా డీప్ వేస్తారు. ఫ్రై కదా కొంచెం. అన్ని జస్ట్ మన జడ్జెస్ కి మాత్రం సరిపడేలాగే చేస్తున్నారు, మళ్ళీ మన ఇద్దరికి లేవు అందులో. అలానే ఏం కాదండి. ఇది ఇలా పెట్టుకోండి. సో అదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలా? కలుపుకోవాలి. ఓకే. సో ఎలాగో అన్నిట్లో తడి ఉంది కాబట్టి ఇంకా వాటర్ అక్కర్ లేకుండా కలిపేసుకోవచ్చేమో కదా. చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఓకే. ఓకేనా శ్రవంతి గారు? సో ఇప్పుడు ఇంకా బుల్లెట్స్ చేసేసుకోవటమేనా? ఓకే. ముందుగా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకోండి. ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఓకే. సో ఇంకా సైజ్ కొంచెం పెద్దదా చిన్నదా అనేది మన ఇష్టం, మన ఇష్టం అండి. కానీ కొంచెం మీడియం సైజ్ లో ఉంటే ఆ బుల్లెట్స్ షేప్ అనేది అవును బాగుంటుంది. మరీ పెద్దగా అయినా మనకి బాగోదు, మరి చిన్నగా ఉన్నా మళ్ళీ అదేదో మంచూరియా టైప్ అయిపోతుంది. ఓకే. అంతేనా? అంతేనా? వేసేస్తూ సరే, ఉంటారా? ఇందులో పెట్టేసుకోండి, ఒకసారి వేసేద్దాం. ఓకే. సో ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ అలా కాంబినేషన్ లో చేసుకున్నా కూడా బాగుంటాయి కదా మనకి. కాకపోతే అంటే గోబీ మిగతా వెజిటబుల్స్ తో కూడా చాలా బాగా కలుస్తుంది కాబట్టి మనం దీంతోనే రకరకాలుగా ట్రై చేయొచ్చు. ఓకేనా? వేసేయచ్చా? వేసేయచ్చు. కానీ బుల్లెట్స్ కి శనగపిండి టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. చాలా వెరైటీగా అనిపిస్తుంది కాంబినేషన్. టేస్ట్ వస్తుందని చెప్పారు కదా, చూద్దాం. ఓకేనా శ్రవంతి గారు? ఆయిల్ కూడా హీట్ అయిన చక్కగా వేసేసుకోండి. ఇంకా ఓకే, ఇవి ఎలాగో వేగాలి కాబట్టి ఈలోగా చిట్కా చెప్పించేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి గిఫ్ట్ తో నేను వచ్చేసానండి. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? దోసపిండి పులవకుండా ఉండాలంటే బెల్లం ముక్క వేసుకుంటే పులవకుండా ఉంటుంది. అంటే ఎంత? ఒక ముక్క బెల్లం ముక్క 2 రోజులకి వస్తుందా? వస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా పులవకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో దోసపిండి పులవకుండా ఉండాలంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులవకుండా ఉంటుందంట. సో ఎక్కువ క్వాంటిటీలో రుబ్బి పెట్టుకునే వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా? వేగాయా శ్రవంతి గారు? వేగిపోయండి. మంచి కలర్ వచ్చేసినట్టున్నా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అరే మంచి కలర్ వచ్చాయిగా. బాగా వచ్చాయి. ఈ సైజ్ లో బుల్లెట్స్ చేస్తే ఎన్నైనా అలా తింటూ ఉండొచ్చు. చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ప్లేట్ చక్కగా ఒక్కొక్కరికి చేసి ఓపిక ఉండాలి కానీ. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ. ఓకే. ఓకే, మరి వేడి వేడిగా కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్య పిండి, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన స్వీట్ కార్న్, శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. అందరికీ ఉపయోగపడే ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. చూద్దాం మరి. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా. మీ పేరు? దేవకళ. దేవకళ, బాగుందండి. మరి మంచి చిట్కా చెప్తారా? మంత్స్ బేబీకి బాగా జలుబు దగ్గు ఈ సీజన్ లో వస్తా ఉంటాయి కదా, ఒక చిటికెడు వాము కాటన్ గుడ్డలో కట్టి వాళ్ళ మెడలో వేస్తే ఆ ఘాటుకు చాలా ఉపశమనంగా ఉంటుంది పిల్లలకి. ఛాతి మీద ఉండేలాగా వేయాలన్నమాట. అవునండి. అవునా? ఓకే. సో అదండి, నెలల పిల్లలకి జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్ లో వాము ఉంచేసి అది ఛాతి మీద పడేలా మెడలో కట్టాలన్నమాట. సో దానివల్ల జలుబు దగ్గు లాంటివి తగ్గుతాయి. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్, దేవకళ గారు. థ్యాంక్ యూ. ఓకే, లత గారు మీరు రెడీయా? రెడీ అండి. ఏం చేస్తారు మీరు? గోబీ టమాటో ఆవా. గోబీ టొమాటో ఆవా. ఓకే ఓకే, మరి గోబీ టొమాటో ఆవా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
గోబీ టొమాటో ఆవ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ఆవాలు మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు. లత గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? ఆయిల్ వేడి చేసుకుందామండి ఫస్ట్ ఏంటి, పోపు పెట్టేసుకోవాలా? అవునండి, నూనె వేడి చేసుకుందాం. ఓకే. సో ఇది గోబీ టొమాటో ఆవ అంటే మనకి ఆవకాయ లాగా పచ్చడా లేదంటే ఆవ కూర లాగానా? ఆవ పచ్చడి నిల్వగా ఉంచుకోవచ్చు, అలా ఉంచుకోవాలంటే టమాటో వేసుకోకూడదు దాంట్లో. టమాటో వేసుకుంటే ఒక 2-3 డేస్ అంతే. అంతేనా? ఒక 2-3 డేస్ ఉంటుందా? 2-3 డేస్ ఉంటుంది. ఓకే. సో కానీ టమాటో కాంబినేషన్ అనేది బాగా సెట్ అవుతుంది, కాకపోతే ఇట్లా ఆవ దీంట్లో ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుంది. బాగుంటుందా? జీలకర్ర అండి. ఓకే. పోపుకి ఒక్క జీలకర్ర సరిపోతుందా? ఆవాలు అక్కర్లేదా? ఆవాలు అవసరం లేదు. అంటే ఆవు కూడా ఎలాగో వేస్తున్నారు కాబట్టి అక్కర్లేదంటారా? ఓకే. వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లి కట్ చేశారా? అవునండి. కరివేపాకు కూడా వేసేసారా? కరివేపాకు అండి. ఓకే. సో అన్ని కూడా తరిగి వేస్తున్నారా చక్కగా చిన్న చిన్నగా? కాలీఫ్లవర్ చిన్నగా తీసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేశారు. ఓకే. తర్వాత కొంచెం పసుపు. పసుపు అంతే. అంతేనా? కట్టేయచ్చా? కట్టేయండి. సో డైరెక్ట్ గా ఈ బౌల్ లో కలిపేసుకుంటారా? అవునండి. ఇక్కడ పెట్టుకో. కొంచెం చల్లగా అవ్వాలండి, ఆ లోపు ఇవన్నీ కలిపేసుకుందాం. ఓకే. కాలీఫ్లవర్ ఆల్రెడీ వేయించారా కొద్దిగా? అది డీప్ ఫ్రై చేసినట్టు అనిపిస్తుంది. లేదండి, మామూలుగా ఫ్రై. కొంచెం నూనె వేసి అలా. 1/2 స్పూన్ ఆయిల్. టమాటో ముక్కలండి. ఆవా మెంతి పొడి అండి. ఓకే ఓకే. అంటే కొంచెం ఆవాలు ఎక్కువను మెంతులు తక్కువ వేసుకుని పొడి చేసుకున్నారు. ఓకే. మనకి ఎందుకంటే మళ్ళీ ఆ రెండు కలిపి సేమ్ క్వాంటిటీ అయితే ఇంకా అది చేదెక్కిపోతుంది. అండ్ కొద్దిగా మెంతులు యాడ్ అయినా కూడా ఇలాంటి వాటిలో మనకి బాగుంటుంది కాబట్టి. కొంతమంది ఆవకాయలో కూడా మెంతులు వేసుకుంటారు. అవును, దాంట్లో అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పట్టుకున్నప్పుడు అలా వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు కారం. కారం ఆవు పొడి అని సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో సరిపడా కారం. సరిపడా కారం. ఉప్పు. ఓకే. అంతేనా? కలిపేసేయండి. సరే, అవన్నీ చక్కగా కలుపుతుంటారు. ఇలా ఒక చిట్కా చెప్పించేనా? ఓకే. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చెప్పడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అంజలి దేవి అండి. అంజలి దేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? మనము బట్టలు పిండిన తర్వాత డ్రై అవుతాయి కదండి చేతులంతా, అయితే కాస్త పెరుగులో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మృదువుగా అవుతాయండి. అవునా, బాగుందండి. సో చాలా మంది ఆడవాళ్ళకి ఉపయోగపడే మంచి చిట్కా చెప్పారండి. బట్టలు ఉతికిన తర్వాత ఆ డిటర్జెంట్ వల్ల మన చేతులంతా డ్రైగా రఫ్ గా తయారైపోతాయి కదా, సో అలాంటప్పుడు ఈ చిట్కా పాటించవచ్చు. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి దాన్ని చేతులకు పట్టించి ఒక 5 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే మళ్ళీ స్మూత్ గా అయిపోతాయి అనమాట. ట్రై చేసి చూడండి. బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఒక మంచి చిట్కా చూసారు కదా. ఓకే, లత గారు అయిపోయిందా? అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది ఇందులో వేసి ఆయిల్ వేసేసుకుందామా? ఓకే. సో నూనెతో పాటు ఆ పోపు అంతా వేసేస్తారా? ఓకే. సో ఇది ఎలాగో మనకి ఏమి అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు కాబట్టి కొద్దిగా నూనె వేసుకున్నా మనకి సరిపోతుంది. కొంచెం ఆ ముక్కలు జస్ట్ అలా మొత్తం కలిసేలాగా ఉంటే, ఎందుకంటే మనము ఆవకాయ లాంటి వాటిలో కూడా ఎక్కువ ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కాబట్టి అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండటం ఎక్కువ వేసుకుంటాము. సో దీనికైతే కానీ బాగుంది, వెరైటీగా చేశారు మీరు. యాక్చువల్ గా టొమాటోలు వేయడం వల్ల ఇంకా వెరైటీగా అనిపిస్తుంది. మామూలుగా మనకి కాలీఫ్లవర్ తో పచ్చళ్ళు ఇవి కామనే, కాకపోతే ఈ కాంబినేషన్ అనేది బాగుంది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇందులో తీస్తారా మొత్తం? సో ఇదేమైనా ఊరాలా అండి? మనం వెంటనే కూడా తినేయచ్చు, ఎందుకంటే ఫ్రై అయింది కదా. టొమాటో కూడా కాబట్టి అవి మనం ఎలాగో పచ్చివి తినేయచ్చు కాబట్టి జస్ట్ ఇలా చేసుకొని మనం లంచ్ టైం కల్లా ఒక 1 అవర్ ఎలాగో అటు ఇటు అవుతుంది కాబట్టి కాలీఫ్లవర్ పచ్చి ముక్కలు యాడ్ చేసుకుంటే కొద్దిగా ఊరితే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఊరగాయలో. ఫైనల్ గా కొత్తిమీరతో కొంచెం కొత్తిమీర.
కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. ఓకే. సో యాక్చువల్గా ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఇలాంటి వాటిల్లో నిమ్మరసం చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా చివరిగా సర్వ్ చేసుకునే ముందు నిమ్మకాయ వేసి కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చడి ఏమన్నా కొద్దిగా నూనె వేడిగా ఉంది అలా అనుకున్నా ఫైనల్ గా కలిపేసుకుంటే వేసేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి చక్కగా మనకి గోబీ టొమాటో ఆవా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ గోబీ టొమాటో ఆవా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ టొమాటో ఆవా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన కరివేపాకు, పసుపు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన కాలీఫ్లవర్, టొమాటో ముక్కలు, ఆవాలు, మెంతుల పొడి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే గోబీ టొమాటో ఆవా రెడీ. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ కదా, మరి ఇద్దరు కూడా 2 రకాలు ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. లత గారు రండి. గోబీ టొమాటో ఆవా. ఓకే అండి, వెయిట్ చేయండి. శ్రవంతి గారు మీరు రండి. కాలీఫ్లవర్ కార్న్ బుల్లెట్స్. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఇంకెవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ వెరైటీస్, అంటే బాగా ఆలోచిస్తున్నారు. ఒకటేమో ఆవ కాంబినేషన్, మరొకటి కార్న్ టు బుల్లెట్. కానీ రెండిట్లో చాలా బాగున్నది శ్రవంతి గారు తయారు చేసిన కార్న్ బుల్లెట్స్. సో ఇవాళ ఆడియన్స్ స్పెషల్ విన్నర్ శ్రవంతి గారు. శ్రవంతి అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శ్రవంతి గారు. కంగ్రాచులేషన్స్ అండి, మీరే విన్నర్ ఈరోజు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్. లత గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదా కాలీఫ్లవర్ తో 2 వెరైటీస్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకో మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను మంచి గిఫ్ట్ తో. సో పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? మధులిక. మధులిక, మంచి చిట్కా చెప్తావా? ఓకే, చెప్పు. మందారం ఆకుల పొడి, పుదీనా పొడి, తులసి పొడి కలిపి కర్డ్లో మిక్స్ చేసి తలకంతా పట్టిస్తే హెయిర్ ఫాల్ రిడక్షన్ ఉంటుంది, జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఇలా పెరుగుతుందా? ఎగ్జాంపుల్ చూపిస్తున్నావా? ట్రై చేస్తుంటావా ఇలాగే? చాలా ట్రై చేస్తాను. బాగా వర్క్ అవుతుందా? ఓకే. సో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చిట్కా ట్రై చేయొచ్చు. మందారాకుల పొడి, పుదీనా పొడి, ఇంకా తులసి పొడి వీటన్నిటిని పెరుగులో కలిపేసుకుని జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. సో ఇలా రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటే ఇంత ఒత్తుగా పెరుగుతుందంటండి. ఎగ్జాంపుల్ చూస్తున్నారు, ట్రై చేయండి మరి. ఓకే మధులిక, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక టేస్టీ రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 వెరైటీ వంటల్ని మనకు చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చే రెసిపీ ఏంటో చూద్దామా. ఓకే, రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? పులిహోర అండి. పులిహోర కామన్ కదా, కొంచెం వెరైటీగా చేయాలి. వెరైటీగా అంటే ఎలా చేయాలి, దేంతో చేయాలి? ఆమ్చూర్తో. ఓ, ఆమ్చూర్తోనా? ఆమ్చూర్ పులిహోర. ఓ, జనరల్ గా మనకి చింతపండు, నిమ్మకాయ, మామిడికాయ, ఉసిరికాయ ఇవన్నీ కామన్, రకరకాలుగా వాడుతూ ఉంటాం. అంటే అన్ని కూడా వెజిటబుల్స్ వీటిల్లోంచే తీసుకుంటాం, కానీ ఇక్కడేమో పౌడర్ వేసి చేయాలన్నమాట. ఆమ్చూర్ పౌడర్ వేసి చేయాలి. ఎవరు చేస్తారు? రండి. హాయ్. హాయ్. నీ పేరు? మోనికా. మోనికా. నీ పేరేంటి? ప్రియాంక. ప్రియాంక, మోనిక సిస్టర్సా? కాదు, ఫ్రెండ్స్. ఓకే, మరి ఆమ్చూర్ పులిహోర చేయాలి ఇద్దరు కూడా. ఓకే, ఏంటి పులిహోర రోజు ఇంట్లో చేసేదే కదా అని చెయ్యెత్తేసారా? అంటే సింపుల్ గానే చేసుకోవచ్చు, కాకపోతే ఆమ్చూర్ అది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అంతే. ప్రియాంక, స్టార్ట్ చేద్దామా? సో పులిహోర అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, చక్కగా రైస్ ఉడికించి ఉంటే చాలు. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత పోపు దినుసులు. అంతేనా?
జీలకర్ర వేస్తాను సపరేట్ గా పెట్టింది. మినపప్పు మెల్లిగా వేసుకో పర్వాలేదు. కొంచెం అది గిన్నె సరిగ్గా వెనక్కి తీసుకొని జాగ్రత్తగా వేయి. కాంపిటీషన్ లేదు. టైం ఏమీ లేదు. ఓకే తర్వాత పల్లీలు. ఓకేనా అమ్మయ్యా కాస్త ఆగింది. ఓకే మౌనిక నువ్వు మొదలెట్టు. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే చూసుకో ఇవి వేగిన తర్వాత అవి పోపు దినుసులు చాలా వేయించుకుంటారు. శనగపప్పు. పులిహోరలోకి మనకి పోపు బాగా ఉంటే చక్కగా అసలు పోపే పులిహోరకి మనకి. పల్లీలు కొన్ని పల్లీలు వేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు. ఓకే వేగిపోయిందా? నెక్స్ట్ ఏం వేస్తావు? ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఓకే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు. చాలా పచ్చిమిరపకాయలు చాలా. ఓకే యాక్చువల్గా మనకి పులిహోర అంటే కొద్దిగా పచ్చిమిర్చి కారమే కాబట్టి బాగా వేస్తూ ఉంటారు. బాగా వేసుకోవచ్చు చక్కగా చీల్చి పచ్చిమిరపకాయలు. ఇంకా అంటే స్పైసీ కావాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే కొంచెం మరీ చప్పగా ఉన్నా బాగోదు కదా పులిహోర. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. వేసేసి కరివేపాకు. ఓకే ఓకే నువ్వేం వేస్తున్నావు? పసుపు వేసి ఇప్పుడు కరివేపాకు. ఓకే కలిపేసుకో. ఓకే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్ని వేసేసానా? ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి. ఓకే ఓకే ప్రియాంక పోపు అయిపోయిందా? ఆఫ్ చేసేద్దామా? ఓకే ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రైస్ తీసుకొని ఓకే సో ఇక్కడ కూడా పోపు అయిపోయినట్టే కదా? అయిపోయింది. కట్టేద్దామా? ఓకే ఓకేనా? ఇప్పుడు రైస్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఓకే ఆమ్చూర్ పౌడర్ తగినంత వేసుకోవాలి. సో రైస్ క్వాంటిటీ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువైనా కూడా మనకి బాగా పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా కూడా మనకి అదే టేస్ట్ అనేది ఎక్కువ తెలియకుండా ఉండాలి. ఇప్పుడు చింతపండు పులిహోర చేసుకున్నా మరీ చింతపండు ఏదో చింతపండు పులిహోర అని అది వేసేయడం అలా కాకుండా మనకి ఏదైనా కొంచెం సరిపడా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? వేసేద్దాం. చేయి తీసే. ఓకే అక్కడ పోపు వేసి కలిపేస్తారా చక్కగా? పోపు వేసి మొత్తం కలిసి. మౌనిక నువ్వు కూడా అన్నం రైస్ ఉడికించేసావు కదా? ఈ పోపు దీంట్లో వేసేసుకోవాలా? ఒక నిమిషం. ఓకే ఓకే అయిపోయిందా ప్రియాంక నీది కలపటం? ఓకే ఫైనల్ గా ఇంకేమైనా వేస్తావా? గార్నిషింగ్ కి జీడిపప్పు వేయించేసిన జీడిపప్పు పెట్టేసి. ఓకే మౌనిక ఆమ్చూర్ పొడి వేస్తే అయిపోతుంది. ఓకే ఓకే సో తను ఫస్ట్ ఆమ్చూర్ వేసి బాగా కలిపేసి తర్వాత పోపు వేసింది. నేను ఇంకా పోపు కలిపేసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ కలుపుతుంది. ఓకే సో మనం ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇదో డిఫరెంట్ టేస్ట్. సీజన్ కి మామిడికాయ ఇట్లా ఉసిరికాయ పులిహోర అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఆమ్చూర్ పులిహోర అనేది ఈ రోజు రాజు గారు ఒక మంచి రెసిపీ ఇచ్చారు. ఒక కొత్త రకం పులిహోర టేస్ట్ చూడబోతున్నాం. సరిపోతుందా? నీకు స్పూన్ తో వీలు లేకపోతే చేత్తో కలిపేసుకో. ఓకే సో ప్రియాంక అది గార్నిష్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ కార్వింగ్ కూడా చేసింది పెంగ్విన్. ఓకే బాగుంది. అంతేనా? పైనుంచి కొత్తిమీర. అయిపోయినట్టేనా? అయిపోయింది. సో రెండు రకాలుగా ఆమ్చూర్ పులిహోర రెడీ. నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు, ఇలాగా చిట్కా చెప్పిస్తాను. ఓకే అండి ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అందరికి ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదా. ఇంకో పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు మా ఊరి చిట్కా చెప్పడానికి. హాయ్ అండి, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, మరి మా కోసం ఏం చిట్కా చెప్తున్నారు? మార్బుల్ పాలిష్ బండల మీద ఎంత తూడ్చిన పోని మరకల్ని నెయిల్ పాలిష్ రిమూవర్ తో వాష్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే బాగుంది. సో అదండి మార్బుల్ ఫ్లోరింగ్ మీద ఏమైనా ఎంత తుడిచినా కూడా పోని మరకలు ఉంటాయి కదా. సో అలాంటి వాటిని నెయిల్ పాలిష్ రిమూవర్ తో తుడిస్తే పోతాయంట. ట్రై చేసి చూడండి.
ఓకే రమాదేవి గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ ఆమ్చూర్ పులిహోర అండి. సో ఇద్దరు కూడా ఒక రకంగానే చేశారు. మరి చూద్దాం ఏది టేస్టీగా ఉందో. ప్రియాంక నూరా. ఓకే ప్రియాంక వెయిట్ చేయి. మౌనిక నూరా. ఓకే వెయిట్ చేయి. ఓకే మరి టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు విన్నర్ ఎవరో చూద్దామండి. ఆమ్చూర్ ఒక మంచి అడిషన్ అండి దేనికైనా కూడా, ఎందుకంటే అందులో నేను చెప్పాను కదా ఐరన్ ఉంటుంది బాగా. అవునండి. తర్వాత 2 డిషెస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మీరు ఆమ్చూర్ పులిహోర అన్నప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు రాజు గారు? ఆమ్చూర్ ఫ్లేవర్ కొంచెం అంటే బాగా తెలియాలి, స్పష్టంగా తెలియాలి. ఆ విధంగా చూసుకుంటే 2 పులిహోరల టేస్ట్ ఒకే విధంగా ఉంది. అంటే పులిహోరలో ఇంకా మనం పెద్దగా వేరియేషన్స్ చూపించలేము. కాకపోతే ఆమ్చూర్ టేస్ట్ బాగా తెలిసేది మోనిక గారు తయారు చేసింది. ఓకే ఆమ్చూర్ రుచి బాగుంది. ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అంతా కూడా మనకు బాగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో కిచెన్ క్వీన్ మోనిక. ఓకే కంగ్రాచులేషన్స్ రా మోనిక. సో కంగ్రాట్స్ మోనిక, నువ్వే కిచెన్ క్వీన్ ఈరోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. ప్రియాంకరా. ప్రియాంక నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ మౌనిక అండి. మౌనిక తయారు చేసిన ఆమ్చూర్ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆమ్చూర్ పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పలుకులు, పసుపు వేసి వేగాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఒక బౌల్లో అన్నం, పోపు మిశ్రమం, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఆమ్చూర్ పులిహోర రెడీ. షెఫ్ రాజు గారు రుచికరమైన వెరైటీ వంటని మనందరికి చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు మన కోసం ఎలాంటి వెరైటీ ఐటమ్ చేస్తారో చూద్దాం. ఎస్ రాజు గారు మరి ఈ సీజన్ కి తగ్గట్టుగా ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? వెరైటీ అన్నారు కదా, అన్నాను వెరైటీగానే. కొంచెం వెరైటీగానేనా? ఏం చేస్తున్నారు వెరైటీగా? కోకోనట్ వెజ్ కస్టర్డ్. వెజ్ కస్టర్డ్. రాజు గారు ఆ కస్టర్డ్ అంటేనే మనకి ఫ్రూట్స్ అండ్ చక్కగా ఐస్ క్రీమ్ తో ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటూ ఉంటాం. సరే అది పక్కన పెట్టేస్తే అసలు వెజిటేబుల్ తో కస్టర్డ్ ఏంటి రాజు గారు? సో ఇక్కడ అంటే ఓన్లీ వెజిటేబుల్ తో కస్టర్డ్ కాదండి, ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ తో చేస్తున్నాను. సో అయితే ఆ కమ్మదనం యాడ్ చేస్తున్నారా? అవునండి. అయినా కూడా చాలా కొత్త రెసిపీ రాజు గారు అసలు. అంటే ఇక్కడ ఈ సీజన్ కి దగ్గర మనం ఇది హాట్ గా కూడా తీసుకోవచ్చు. సో అలా ఇది బాగా సెట్ అవుతుంది. రాజు గారు అసలు మామూలు రెసిపీ కాదండి, చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ. సో చూద్దాం మరి కోకోనట్ వెజ్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1/2 లీటర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, బాదం తురుము కొద్దిగా. కోకోనట్ వెజ్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఈ కొత్త రకమైన కస్టర్డ్. ఎస్ ఓకే ఓకే. సో ముందుగా కోకోనట్ మిల్క్ ఇది ముందు మనం బాయిల్ చేసుకోవాలి. సో అయితే ఇంకా మనకి ఇందులో పాలు అక్కర్ లేకుండా ఇంకా మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గంత కోకోనట్ మిల్క్. ఓకే అంటే కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తూ చక్కగా మొత్తం అంతా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ లో బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్. ఓకే అంటే మనకు కొంచెం పచ్చిగా ఉన్న తినగలిగే వెజిటేబుల్స్ అవి. అవునండి. సో మామూలుగా అంటే ఒకటి రష్యన్ సలాడ్ చేస్తాం కదండి, కొంచెం స్వీట్ గానే ఉంటుంది. సో దాంట్లో యూజ్ చేసే వెజిటేబుల్స్ కూడా ఇవే ఉంటాయి. సో ఆ కాంబినేషన్ మనం దీన్ని వాడుకోవచ్చు. ఓకే. సో కావాల్సిన దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా కొంచెం అంటే ఈ స్వీట్ కి సరిపోతాయి. సో కొంతమందికి అవి నచ్చుతాయి కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం మనకు పాలు మరిగిన తర్వాత దీంట్లో మనం పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు కొంచెం థిక్ గా అంటే ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తే ఆ థిక్నెస్ వచ్చేస్తుంది కదా. సో అది చూసుకొని కొంచెం కలుపుకోలేము, ఎందుకంటే కొబ్బరి పాలు బాగా కొంచెం పలుచగా ఉంటాయి కదా మనకి.
ఓకేనా రాజు గారు? ఓకే అండి, సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. సో దీంట్లో పంచదార ఓకే ఓకే, నేను వేస్తూ ఉండనా? సో కొద్దిగా మరుగొచ్చిన తర్వాత పంచదార పంచదార యాడ్ చేసుకోవాలి. ఓకే రాజు గారు, మామూలుగా మనం ఫ్రూట్ సలాడ్ అవి చేసుకున్నప్పుడు కూడా కొబ్బరి పాలు వాడి చేసుకోవచ్చేమో కదా, అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అదే, ఎందుకంటే రెగ్యులర్ గా పాలు ఇలా చేస్తూనే ఉంటాం కదా, సో దాంట్లో కూడా కొంచెం వేరియేషన్ చూపించుకోవాలి అనుకుంటే ఇలా కొబ్బరి పాలతో లేదా సోయా పాలతో. అండ్ స్వీట్ గా, అంటే అది ఫ్రూట్స్ కాబట్టి ఇంకా బాగా సెట్ అవుతుంది. అంత స్వీట్నెస్ బాగుంటుంది కాబట్టి, అంటే దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్, ఆ చిన్న కమ్మదనం ఉంటుంది కదా, అది యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటా. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ లో ఓకే వాటర్ కలిపేసి, సో ఇప్పుడు కస్టర్డ్ మనం అలా డైరెక్ట్ గా వేసేసుకుంటే ఇలా వాటర్ తో వేసుకుంటే ఉండలు కట్టకుండా మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో కొబ్బరి పాలు బదులు పాలు మామూలుగా వేసుకుని కొబ్బరి తురుము ఇవి ఏమైనా వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అంటారా? వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. కానీ దీనికి కొంచెం పచ్చి కొబ్బరి అయితేనే బెటర్ ఏమండి కొబ్బరి కంటే కూడా. పచ్చి కొబ్బరి అంటే మనకు కొంచెం కొబ్బరి పాలు టేస్ట్ దగ్గరగానే ఉంటుంది. సో కస్టర్డ్ కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనకు కావాల్సిన చిక్కదనం వచ్చేదాకా కలుపుకోవాలా? అండ్ యాక్చువల్ గా మనకి కస్టర్డ్ పౌడర్స్ లో కూడా ఫ్లేవర్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను సో నేను. అదే ఈ నార్మల్ ఫ్లేవర్ అయితే కొంచెం బెస్ట్ ఏమో. అదే కొంచెం ఈ వెనీలా అయితే బాగా సెట్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రాబెరీ అయితే మనకి ఆ ఫ్రూట్ ఇది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా, అదొక ఫ్రూట్ దే ఎక్కువగా మనకి డామినేటింగ్. పైనాపిల్ కానీ ఏదైనా కూడా, కానీ వెనీలా అయితే వెజిటబుల్స్ కాంబినేషన్ లో కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. కానీ అసలు మీ ఐడియా మాత్రం చాలా బాగుంది రాజు గారు. రెగ్యులర్ గా ఫ్రూట్ కస్టర్డ్ బదులు ఇలా వెజిటబుల్ కస్టర్డ్ అనేది చాలా కొత్త థాట్, అసలు కొత్త రెసిపీ మన ప్రేక్షకులకి. ఓకే అండి, సిమ్లో పెట్టేసి, సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్. ఓకే, బంగాళదుంప ముక్కలు. అన్ని ఉడికించేసుకున్నవే. అవునండి. సో బీన్స్, అలాగే క్యారెట్ ముక్కలు. ఓకే, అండ్ మనకి ఇవి కలర్ఫుల్ గా కూడా ఉంటాయి, అక్కడక్కడ కనిపిస్తుంది చక్కగా. ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, యాపిల్ ముక్కలు. ఎప్పుడు దాని గింజలు చూసి ఉండి అంటే తిన్నాం కూడా అవే కదా. సో బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. అయితే కొంచెం సూప్ లా ఉంది, వాసన వచ్చేసి స్వీట్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇది మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. సమ్మర్ లో తింటే కూల్ గా తినచ్చు, వింటర్ లో రైనీలో అయితే వేడిగా తీసేసుకోవచ్చు. కానీ కస్టర్డ్ అంటే అసలు మనం ఎప్పుడు జనరల్ గా చల్లగానే తింటాము, మీరు వేడిగా కూడా తినొచ్చు అన్నారు కదా, సో ఆ వేడి టేస్ట్ అది ఎలా ఉంటుంది అనేది కూడా బాగుంది. అండ్ ఈ సెలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా చక్కెరకి ఆ స్వీట్నెస్ కి సూట్ అవుతూ ఉంటాయి. జనరల్ గా మనకి బంగాళదుంపతో, క్యారెట్ తో, కార్న్ తో కూడా చేస్తూ ఉంటారు స్వీట్, కానీ ఈ బీన్స్ అనేది కొంచెం అంటే బీన్స్ అసలు స్వీట్ ఎవరు చేయరు, సో అది ఇందులో కాంబినేషన్ గా వేసుకోవడం అనేది బాగుంది. ఓకేనా రాజు గారు? సో రెడీ అయిపోయిందండి. సో ఇవి వేసాక కొంచెం అలా ఉడికొస్తే చాలు, వెజిటబుల్స్ కూడా స్వీట్ అనేది పడుతుంది. ఓకే, ఓకే రాజు గారు, మీరు ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపిస్తుంటే అసలు అవి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని పక్కనున్న మాకే ఉంటుంది, ఇంకా చూసే వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో పైన కొంచెం బాదం బాదం. ఇంకా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చా, లేదంటే ఇదే సూట్ అవుతుందని ఏమైనా ఉందా రాజు గారు? మనకు కావాల్సిన అంటే ఈ ఫ్రూట్స్ తో పాటు కూడా మనకు కావాల్సి, కాకపోతే మనం ఇక్కడ అంటే వెజిటబుల్స్ తీసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ వేసుకుంటే మనకి అంటే ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ మామూలుగా మనం కస్టర్డ్ లో కూడా వేసుకుంటాం. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ లో నీళ్లు కలిపి దీనిలో పోసి చిక్కబడినివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరికాస్త మరగనివ్వాలి. ఆపై బాదం తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ వెజ్ కస్టర్డ్ రెడీ. కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఈ కస్టర్డ్
చాలా కొత్త అటెంప్ట్ చేశారు రాజు గారు. చాలా కొత్త ఫ్రూట్స్ తోనే కాకుండా వెజిటబుల్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు అని చూపించారు. పర్వాలేదు, బాగానే ఉందండి. అవునండి, అంటే ఈ వెజిటబుల్స్ అంటే ఇంకొంచెం బాగా స్వీట్నింగ్ పట్టాలి అనుకుంటే కొంచెం మనం ఉడికిచ్చే ముందు కొంచెం షుగర్ సిరప్ లో కొద్దిసేపు అంటే యాక్చువల్ గా ఇందులో కూడా మనకి ఆ క్యారెట్, కార్న్, బీన్స్ వీటికి బాగుంది స్వీట్నెస్, కొంచెం బంగాళదుంపకి తగ్గింది కాస్త. షుగర్ సిరప్ లో చేసేసుకుంటే ఇంకా స్వీట్నింగ్ కూడా పెరిగేసి ఇంకా చాలా బాగుంది. సో అప్పుడు మనకి ఆ వెజిటబుల్స్ కి కూడా బాగా పడుతుంది ఆ తీపిదనం అనేది. అవునండి. ఓకే, సో మొత్తానికి ఒక కొత్త అటెంప్ట్ అండి, బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇలా వెరైటీగా కస్టర్డ్ మీరు కూడా ట్రై చేయండి. ఎస్, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి గిఫ్ట్ తో నేను వచ్చేసానండి. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్. మీ పేరు? అనిత. అనిత గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు? దోమల నివారణకి ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ పోసి అందులో ఆర్తికర్పూల బిళ్ళలు వేసి ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి. ఓకే, ఆ ఘాటుకి రాకుండా ఉంటాయి. సో అదండి, ఇంట్లోకి దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ లో హారతి కర్పూరం పొడి గానీ అలాగా గానీ వేసేసుకుని ఒక మూల పెట్టుకున్నట్లయితే ఆ వాసనకి దోమలు ఎక్కువగా రాకుండా ఉంటాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు కూడా మన పార్టిసిపెంట్స్ 5 రకాల డిఫరెంట్ వెరైటీస్ తో సిద్ధంగా ఉన్నారండి. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈ రోజు కూడా 5 రకాల వెరైటీస్ తో మన 5 పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం వీళ్ళలో ఎవరు విన్ అవుతారో. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? శ్వేత. ఏం చేశారు మీరు వెరైటీ? కాకరకాయ స్వీట్ పికిల్. కాకరకాయ స్వీట్ పికిల్. ఓకే, శ్వేత గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్, మీ పేరేంటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, ఏం వంట చేశారు? ఆలు మేతి బిర్యానీ. ఆలు మేతి బిర్యానీ. ఓకే, ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరు? సరిత. ఏం వంట చేశారండి? పుదీనా వాము బిస్కెట్స్. పుదీనా వాము బిస్కెట్స్. బాగా చేశారండి, చక్కగా చిన్న చిన్నగా. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్, మీ పేరేంటి? వాణి. వాణి గారు, ఏం వంట చేశారు? సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి. ఓకే, సో రోటి పచ్చడిలా చేశారా దాన్ని? ఓకే, పెరుగు అది వేస్ట్ చేశారా? ఏం లేదా? ఓకే, ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? పద్మశ్రీ. పద్మశ్రీ గారు, ఏం చేశారు మీరు? పొటాటో పన్నీర్ బుల్లెట్స్. పొటాటో పన్నీర్ బుల్లెట్స్. ఓకే, ఓకే, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఎవరో చూద్దాం. అన్ని రెసిపీస్ బాగున్నాయి కదా, డిఫరెంట్ గా కూడా ఉన్నాయి కదా. అవునండి, కాకరకాయతో పచ్చడి కానీ అన్ని బాగున్నాయండి. స్నాక్స్, పచ్చడిలో రైస్ ఐటమ్. డెఫినెట్ గా విన్నర్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ కూడా. సో పుదీనా వాము బిస్కెట్స్ రెసిపీ ఆఫ్ ద డే. అవునండి, సరిత గారు. సరిత గారు విన్నరా? ఒక సజెషన్, కాకపోతే ఇంట్లో చేసుకునే వాళ్ళు మైదా మంచిది కాదా అని తెలుసు కదా. సో ఒక 50% గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుని ఇదే కాన్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరిత గారు రండి. ఓకే, కంగ్రాచులేషన్స్. సో గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉండి మైదా కొద్దిగా తక్కువ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు అరుణ గారు. ఓకేనా? ఓకే, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి.
ఓకే, ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే పుదీనా వాము బిస్కెట్స్. మరి పుదీనా వాము బిస్కెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా వాము బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం. పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, వాము, మైదా పిండి, గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని కావాల్సిన ఆకారంలో కట్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా వాము బిస్కెట్స్ రెడీ. వివిధ ప్రాంతాల సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ అభిరుచి ఇప్పుడు మీకు అమెరికా వంటకాల్ని పరిచయం చేయబోతోంది. ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. మరి వాళ్ళ మనం అమెరికాలో ఉంటున్న అరుణ గారు తన స్నేహితురాలు అంజలితో కలిసి మనకు చేసి చూపించిన బటర్ మిల్క్ డేట్ స్మూతీ గురించి తెలుసుకుందాం. ఈరోజు బటర్ మిల్క్ డేట్ స్మూదీ తయారు చేస్తున్నాము. నా ఫ్రెండ్ అంజులా కూడా నా హెల్ప్కి వచ్చారు, అంజులా పమిడి మొక్కల. ఈరోజు బటర్ మిల్క్ డేట్ స్మూదీకి కావలసిన వస్తువులు. బటర్ మిల్క్ డేట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ 2 కప్పులు, తేనె 2 స్పూన్లు, ఖర్జూరాలు 10, అరటిపండు 1, ఉప్పు చిటికెడు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. తయారు చేసుకునే విధానం: ముందుగా ఈ డేట్స్, ఖర్జూరాలు విత్తనాలు తీసేసుకోవాలి. దానికి కొంచెం పదునైన చాకు తీసుకొని ఇలా ఇలా కొంచెం కట్ చేస్తే ఈజీగా విత్తనం వచ్చేస్తుంది. అంజులా గారు ఆల్రెడీ విత్తనాలు తీసేసి ఇచ్చారు. ఇది డైరెక్ట్గా బ్లెండర్లో వేసేసుకుంటే విత్తనాలు తీసేసాము 4 ఖర్జూరాలకి. సో ఖర్జూరాలు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ అరటిపండు రెడీ చేసుకుందాము. నేను హాఫ్ అరటిపండు వాడుతున్నాను. ఇందులో తీపికి తేనె వాడుతున్నాము పంచదార బదులు. కావలసినంత ఉప్పు వేస్తున్నాను కొంచెం. ఇది దీనిపైన మజ్జిగ. ఇప్పుడు దీన్ని కొంచెం ఐస్ వేసి కొంచెం బ్లెండ్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను ఒక గ్లాసులోకి తీసుకున్నాను అంజుల. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ స్మూదీకి రోజు వాడే బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తీసుకుంటే హెల్దీగా ఉంటుంది అని కొంచెం టేస్ట్ చేస్తారా? ఇది లో క్యాలరీ, లో క్యాలరీ, నైస్. ఎస్, చాలా బాగుంది. చాలా బాగుందా? థ్యాంక్స్ అండి. ప్రొద్దున మనం తీపి బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడుతున్నాము. ఎందుకు అరుణ? తీపి చాలామందికి నచ్చుతుంది, కానీ ఈ తీపి మంచి తీపి, షుగర్ లేదు ఇందులో. డేట్స్ తీపి చాలా మంచిది. అందుకని ఇది రోజు ఉండే బ్రేక్ఫాస్ట్కి కొంచెం వెరైటీగా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా ఇది నచ్చవచ్చు. అందుకని డేట్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. బనానా ఇంకా పిల్లలకి, పెద్దవారికి అందరికీ మంచిదేను. అండ్ తేనె కూడా మంచిదేను అందరికీ. సో అందరికీ ఇది నచ్చుతుందని భావిస్తున్నాను. మన తెలుగు వాళ్ళకి స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇది ప్రిఫర్ చేశాను. ఇంకా వేరే డ్రింక్స్ కూడా హెల్దీవి ఉంటాయి, కానీ తీపిది తొందరగా అందరికీ నచ్చుతుంది. సో చూసారు కదండి, బటర్ మిల్క్ డేట్ స్మూతీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించారు కదా. మరి స్మూతీ తయారీ విధానం ఏంటి ఇప్పుడు మరోసారి చూద్దాం. బటర్ మిల్క్ డేట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఖర్జూరం ముక్కలు, అరటిపండు ముక్కలు, తేనె, ఉప్పు వేసి మజ్జిగ పోసి ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, బటర్ మిల్క్ డేట్ స్మూతీ రెడీ. సో ఇదండి ఇవాల్టి మన అమెరికాలో అభిరుచి. ఓకే, మరి ఈరోజు మన పార్టిసిపెంట్స్ అలాగే రాజు గారు చేసిన వెరైటీ వంటలన్నీ చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.
అలాగే ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ అభిప్రాయాల్ని సూచనల్ని మాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రుచికరమైన వంటలతో వరంగల్ లో సాగిపోయిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరిన్ని మంచి మంచి వంటకాల్ని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్.